హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పర్ణిక 126 వ్లాగ్స్. మాకైతే ఫుల్గా వర్షం వస్తుంది. మీ సైడ్ అయితే వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంక వర్షం పడుతుందో కదా అని పేలాలు అయితే ప్రిపేర్ చేశాను మా పరి కోసం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా వర్షం వస్తుంది కదని పేలాలు చేశాను. అలాగే పలావ్ అయితే చేసుకున్నాం. మేము ఓన్లీ పలావ్ మాత వేడివేడిగా చేసుకుని తిన్నాం. సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా కర్రీ ఏమి లేదు, సరదాగా అలా చేసుకున్నాం అంతే. ఇంకా ఆలు అలాగే క్యారెట్ వేసి చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అలాగే బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, మిర్చి అలాగే క్యారెట్, బంగాళదుంప అనేది వేసి ఫ్రై చేసి అల్లం పేస్ట్ కూడా వేసాను. ఒక గ్లాసుకి ఇది బాస్మతి రైస్ కాబట్టి గ్లాసున్నర వాటర్ అనేది వేసి సాల్ట్ వేసాను. ఇంకా మరిగిన తర్వాత ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా పలావ్ అయితే రెడీ అయింది. ఇంకా బయట అయితే వర్షం వేడిగా ఇంకా కర్రీ ఏమి లేకుండా సింపుల్గా పలావ్ అయితే చేసుకుని తినేసాము. ఇదిగోండి ఇంకైతే ఉడుకుతూ ఉంది. రైస్ మరిగిన తర్వాత రైస్ వేస్తున్నాను. ఇప్పుడు వేసాను మరిగిన తర్వాత. ఇంకా చాలా బాగుంది. స్పైసెస్ ఏమీ లేదు, చాలా సింపుల్గా సాఫ్ట్గా మా పరి కూడా తింది. చాలా బాగుంది. ఇంకా అలా సింపుల్గా అయితే ఇంక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. అలాగే కొంచెం నెయ్యి అనేది పైన యాడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా అయిపోయింది. ఇంకా ఈరోజు మా లంచ్ అయితే మాకైతే వర్షం వస్తుంది. మీకు వస్తుందో లేదో వర్షం కామెంట్ చేయండి. క్లైమేట్ అంతా కూల్గా అయిపోయింది. ఇంకా చాలా రోజుల తర్వాత వర్షాలు పడ్డాయి కదా, చాలా చల్లగా అనేది ఉంది. ఇంక ఈరోజు ఎలాగ ఇంటి దగ్గర ఉన్నాము. ఆషాఢంక ఆవిడైతే వచ్చింది. మా ఇంటి దగ్గరలో అయితే కొత్త పెళ్లి కూతురు ఉంది. ఇంకా ఆషాఢంక ఆవిడైతే ఇస్తారు కదా ఫ్రెండ్స్, అలా అయితే తీసుకొచ్చారు. బాగా తెలిసిన వాళ్ళు, అందుకే 2 గజ్జికాయలు ఇచ్చారు. మామూలుగా అయితే ఒకటే ఇస్తారన్నమాట. తెలిసిన వాళ్ళు కాబట్టి 2 ఇచ్చారు. ఇంకొచ్చేసి మా పరికి అయితే పేలాలు కదా. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానని చూసేద్దాం రండి. ఇంక సరే వర్షం వస్తుంది కదా అని మా అక్క అయితే ఏదైనా తినడానికి చేయమంటే నేనైతే ఇంకొక బంగాళదుంపతో ఆలు బజ్జీ అయితే చేసి ఇచ్చాను. టేస్ట్ అయితే బాగుంది. చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా ఒక ఆలుతో అయితే చేశాను నేను. ఎక్కువ అనేది ఏమీ వేయలేదు, ఎందుకంటే ఎలాగో నేను పేలాలు అయితే చేశాను కదా, ఇంకా ఫ్రై చేశాను కదా, పేలాలు ఉన్నాయనేసి ఒకే బంగాళదుంపతో అయితే చేశాను సింపుల్గా. శనగపిండి అలాగే కొంచెం బియ్యం పిండి వేసి కొంచెం కారం వేసి సాల్ట్, సోడా వేసి శుభ్రంగా కలుపుతున్నాను. కొంచెం వాటర్ వేసి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. ఇంక ఇది బాగా చూసారా, పిండి అయితే ఒక స్పూను అలా అయితేనే తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోలేదు. ఇప్పుడైతే ఒక బంగాళదుంప అయితే చిన్నగా కట్ చేసుకున్నాను సన్నంగా. అదైతే వాటర్లో వేసి కడిగి ఇప్పుడైతే శనగపిండిలో అయితే వేసేసాను. ఇదిగోండి ఇంకా సింపుల్గా అయితే ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో వేసేస్తే సింపుల్గా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వర్షంలో బయటికి వెళ్ళి అలా తెచ్చుకుని తినడం కన్నా ఇంట్లో ఇలా మంచిగా ఉంటుంది కదా, అందుకనే సింపుల్గా ఇలా వేసుకున్నాం. మా వర్షంలో వేడిగా ఈరోజు మా లంచ్ అలాగే స్నాక్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, ఒక్క ఆలు బజ్జీ, ఒక్క ఆలుతో ఎన్ని బజ్జీలు అయ్యాయో చూద్దాం. చిన్నగా అయితే వేసాను. థ్యాంక్స్.